నామినేట్ చేద్దామని చెప్పేసి యాక్చువల్గా అక్కడ ఇమాన్యుయల్ని నామినేట్ చేద్దామని చెప్పేసి పాయింట్స్ చెప్పి తనూజ ఇంకా ఆయన అడిగితే అంటే నేను క్లియర్ చేద్దాం అనుకున్నాను సార్, ఇంకా చెప్పడానికి నేను ఈ టైంలో చెప్తే కొంచెం బాగుంటుంది అనిపించిందని ఏదేదో చెప్పారు. అదంతా నిజంగా చూసేవాళ్ళకి అర్థం అవుతుంది కదా ఈజీగా. అసలు ఆ నామినేషన్స్ టైంలో ఎందుకు నామినేషన్స్ పాయింట్స్ చెప్పేసి మళ్ళీ అది కవర్ చేయడం ఎందుకు? తను ఏదో బాండింగ్ గురించి మాట్లాడాడు, వీళ్ళ రిలేషన్ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. ఇంకా తనకేం నామినేట్ చేయాలనిపించలేదు. వెంటనే తను నెక్స్ట్ డెమన్ పవన్ని నామినేట్ చేస్తారు తనూజ. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో వాళ్ళందరూ కూర్చుని ఇంకా 2 వీక్స్ మాత్రమే ఉంది, ఎవరు ఉంటామో ఎవరు వెళ్ళిపోతామో తెలియదు, సో మనం పాజిటివ్గా బయటికి వెళ్తే చాలు అని చెప్పేసి కూర్చుని అందరూ కూడా మాట్లాడుకున్నారు కదా. ఫస్ట్ తనూజనే స్టార్ట్ చేశారు కదా, అక్కడ చాలా క్లారిటీగా చెప్పారు కదా. అలా చెప్పుకోవచ్చు కదా హౌస్లోనే. ఆ నామినేషన్స్ టైంలో ఎందుకు చెప్పారు? అలా చెప్తుంటే కెప్టెన్గా కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చెప్పలేదు అంటే బిగ్ బాస్ వార్న్ చేశారని చెప్పాడు. అప్పుడు బిగ్ బాస్ నీ డ్యూటీ చేశారని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. సో అక్కడ కళ్యాణ్ చెప్పకపోవడం తప్పు. అండ్ ఇంకా తనూజ నామినేషన్స్ పాయింట్స్ చెప్పేసి మళ్ళీ నామినేషన్ కాదు క్లారిటీ ఇచ్చానని చెప్పడం కూడా తప్పది, క్లియర్గా తెలుస్తుంది.